Hello everyone, welcome back to my channel Infinity Tales. I hope you're all doing great. Uh, if you have seen my last video, it was like all trip to Banff, but today we started our journey to Lake Louise. It's like a 40 minutes journey from Banff to Lake Louise. చూస్తున్నారు కదా, this is a different view. Even these are all Canadian Rocky Mountains, but here the temperature is very low compared to Banff. అండ్ ఈరోజు టెంపరేచర్ మేము ట్రావెల్ చేస్తున్న రోజు టెంపరేచర్ అయితే ఇట్ వాజ్ -15 degrees. సో వీ వర్ యునో ఈవెన్ దో వీ హ్యావ్ విజిటెడ్ లాస్ట్ ఇయర్, బట్ it was a different experience because we were very much amazed to see this kind of view with full of snow. ఎందుకంటే మేము సమ్మర్లో విజిట్ చేసినప్పుడు లేక్ లూయిస్ అన్నది వెరీ వెరీ డిఫరెంట్ వ్యూ విత్ డీప్ సీ బ్లూ కలర్. ఐ విల్ ఆల్సో షో యూ దట్ డిఫరెన్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇట్స్ లైక్ రోడ్ టు లేక్ లూయిస్. అండ్ ఇప్పుడు మేము పార్కింగ్ ఎంటర్ అయిపోయాం. దే హ్యావ్ 2 పార్కింగ్స్, వన్ ఈజ్ ద లోవర్ వన్ అండ్ ద అప్పర్ వన్, బట్ మేము అప్పర్ పార్కింగ్లో పార్క్ చేసుకొని వీఆర్ వాకింగ్ త్రూ దిస్ వే టు లేక్ లూయిస్. దిస్ ఈజ్ ఆల్ లైక్ డీప్ ఫారెస్ట్. సో లాస్ట్ టైం అయితే మేము బేర్ కూడా చూసాము, బట్ దిస్ టైమ్ వీ డింట్ ఎక్స్పీరియన్స్ ఎనీ వైల్డ్ లైఫ్. సో నెక్స్ట్ మేము ఇదంతా లేక్ లూయిస్కి వెళ్తున్న రూట్. And even kids are so excited, they started playing with snow. Rian అయితే ఇంకా దిగడమే he started throwing snow towards us. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇలా వాక్ చేసుకొని వెళ్ళేసరికి I was literally shocked because this is the lake with full of water during summer time, but ఇప్పుడైతే it's like completely frozen and you know there are so many activities going on this lake. And this is the complete view of Lake Louise, completely frozen with beautiful mountains. And మేము ఇప్పుడు సమ్మర్లో వెళ్ళినప్పుడు అయితే ఐ టోల్డ్ యూ రైట్, ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, కంప్లీట్లీ విత్ ఫుల్ ఆఫ్ వాటర్. సో దిస్ ఇస్ ద వ్యూ డ్యూరింగ్ సమ్మర్ టైమ్. ఇక్కడ బోటింగ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సమ్మర్ టైంలో, బట్ వింటర్లోనైతే దే ఆర్ సమ్ అదర్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ లైక్ ఐస్ స్కేటింగ్, స్కీయింగ్ అండ్ ఈ హార్స్ రైడ్ కూడా ఉంది. బట్ వీ డింట్ గో ఫర్ దట్ రైడ్ బికాజ్ ఆల్రెడీ టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయంట. సో ఇక్కడ ఈ బేర్స్ అవి వెరీ ఫేమస్ హియర్. అండ్ నేనైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాను, బట్ రియాన్, రోహిత్, రియా అయితే రాలేదు, వాళ్ళు కొంచెం స్కిడ్ అవుతున్నారు. బట్ నేను మీకు ఈ వీడియో చూపిద్దాం అనేసి చాలా జాగ్రత్తగా స్లోగా ఈ ఐస్ స్కేటింగ్ రింక్ దగ్గర వాక్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దిస్ ఈజ్ ఐస్ క్యాజిల్. ఇలాగా చాలా డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే అక్కడ ఉన్నాయి, దానికి కూడా టికెట్స్ అవి సోల్డ్ అవుట్ అయిపోయి అన్నారు. అండ్ టెంపరేచర్స్ కొంచెం హైగా ఉండడం వల్ల కొన్ని మెల్ట్ కూడా అయిపోయి అన్నారు. బట్ స్టిల్ దిస్ ఐస్ క్యాజిల్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ మా కిడ్స్ చూస్తున్నారు కదా, దే స్టార్టెడ్ మేకింగ్ స్నో ఏంజల్స్. రియాన్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాడు. హీఈస్ ఓన్లీ టార్గెట్ ఈజ్ టు హిట్ అస్ విత్ స్నో మాట. And even I started playing with my kids, started throwing snow at them. It was so nice. We walked on this lake for some time and చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ చాలా మంది ఆ లేక్ లాస్ట్ వరకు వాక్ చేసుకొని వస్తున్నారు. అండ్ ఇక్కడ టెంపరేచర్ అయితే మటుకు చాలా చాలా ఫ్రీజింగ్గా ఉంది, బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ హియర్. లేక్ లూయిస్ వాటర్ అంతా విక్టోరియా గ్లేషియర్ నుంచి వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ మెల్టెడ్ గ్లేషియర్ మాట. అండ్ ఈవెన్ రోహిత్ ఆల్సో స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ స్నో. వీ హ్యాడ్ గుడ్ టైమ్ హియర్. బట్ ఇక్కడికి వచ్చే ముందు ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్.
మా కాస్ట్యూమ్స్ అంతా వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ బికాజ్ మేము లేయర్స్ వేసుకున్నాము అండ్ కంప్లీట్ స్నో జాకెట్స్, స్నో బూట్స్. లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ ఫర్ దిస్ కాస్ట్యూమ్స్ అండ్ స్నో బూట్స్ రావడం అన్నది కొంచెం రిస్క్, ఎందుకంటే ఫ్రాస్ట్ బైట్ అది అవుతుంది అంటారు. అండ్ బ్యాక్ సైడ్ ఆ వ్యూ అది ఫేర్మాంట్ స్టే, అది దట్ ఈస్ వెరీ కాస్ట్లీ డ్యూరింగ్ క్రిస్మస్ సీజన్. బట్ ఇప్పుడైతే అరౌండ్ ఐ థింక్ $1000 ఉన్నట్టుంది. అండ్ మేము టైర్డ్ అయిపోయాం. వీ థాట్ విల్ హెడ్ బ్యాక్ టు అవర్ రూమ్. సో వీ స్టార్టెడ్ వాకింగ్. అండ్ ఇంకా రియా అయితే దే స్టిల్ వాంట్ టు ప్లే విత్ ద స్నో. మొత్తం అంతా చాలా చాలా బాగుంది వ్యూ. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయి వీ థాట్ విల్ హ్యావ్ అవర్ డిన్నర్ అవుట్ సైడ్. సో కొంచెం ఫ్రెష్ అయ్యి వీ వెంట్ టు చిల్లీస్ రెస్టారెంట్. అండ్ ద ఫుడ్ వాజ్ అమేజింగ్. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫుడ్ ఇక్కడ. వీ ఆర్డర్డ్ సమ్ ష్రింప్ టాకోస్, ఫహిటా అయితే వీ టుక్ ఇన్ బోత్ చికెన్ అండ్ ష్రింప్. అండ్ చికెన్ స్టార్టర్స్ విత్ మెక్సికన్ రైస్ ఆర్డర్ చేసాము. అండ్ రియాన్ హీ ఆల్సో వాంట్స్ టు ఈట్ సమ్ పాస్తా. ఫుడ్ అయితే మటుకు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ త్రీ సిస్టర్స్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఫాగ్ అయిపోయింది రిటర్న్ జర్నీలోని. అండ్ వీ ఆర్ సో షాక్. మా ప్లేస్కి వచ్చేసరికి మొత్తం ఫుల్ స్నో తోటి -25 ఉంది మా ప్లేస్లోని. సో yeah, I hope you like our videos. Please subscribe to my channel Infinity Tales. See you in the next video. Bye, take care.